నమస్తే అన్న, మీ పేరు? నా పేరు యాదయ్య. ఎక్కడ నుండన్నా? హయత్ నగర్ నుంచి. హైద్ నగర్. ఇప్పుడు మీరు ఈ హాస్పిటల్కి వచ్చారు కదా, ఈ ప్రైవేట్ హాస్పిటల్కి. ఓకే. దేనికి సంబంధించింది వచ్చిందన్న? మా భార్యకు బాగాలేదు, కొంచెం ఎర్నియా ప్రాబ్లం ఉందని సర్జరీ కోసమని వచ్చినాం. ఓకే. ఇప్పుడు ఏమన్నారు లోపల? చూసిండు సారు, కొంచెం మెడిసిన్ రాసిండి. మెడిసిన్ వాడిన తర్వాత మీకు అట్లే ప్రాబ్లం అట్లే కంటిన్యూ ఉంటే రండి, అప్పుడు సర్జరీ చేస్తాను. ఓకే. ఎంత ఎంత అయింది బిల్లు మొత్తం? బిల్ ఏం లేదు, కన్సల్టేషన్ ఫీజు ఓన్లీ 650 తీసుకున్నాం. కన్సల్టేషన్ ఫీజు. ఓకే. జాయిన్ ఇట్లా కాలేదు. అయితే మేము ఉచిత విద్యా వైద్యము ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఉచితం చేయాలి. గవర్నమెంట్ ఇవ్వాల్సింది విద్యా వైద్యము. మిగతా వచ్చిరాని ఇప్పుడు 20-30 ఎకరాలు ఉన్నోనికి రైతు బంధు ఇచ్చుడు, కరెంటు బిల్లు ఇవి ఇచ్చుడు కాకుండా ప్రతి మనిషికి ఏం జరిగినా కూడా హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఉచితంగా ఇవ్వాలని మేము ఉద్యమం చేస్తాం. ఓకే, మంచి పని అన్న మీరు చేసేది 100% కరెక్ట్. ఉచితాలు ఎవరు అడుగుతలేరు, వాళ్ళు ఓట్ల కోసం ఉచితాలు ఇస్తామంటున్నారు తప్ప ఉచితాలు కావాలని చెప్పేసి ఎవరు. కాకపోతే గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి అందరు తీసుకుంటారు. ఇస్తాను కనుక ఇస్తారు కాబట్టి తీసుకుంటారు. పనిచేసి విద్యా వైద్యం ఉచితంగా ఇస్తే రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. తర్వాత ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. దీని మీద అందరు ప్రతి ఒక్కరు స్పందించి దీన్ని మీరు ఉద్యమంగా తీసుకుపోతున్నందుకు మీకు ధన్యవాదాలు కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇటువంటిది మనము చూస్తున్నాం సోషల్ మీడియాలో అక్కడిక్కడ చూస్తున్నాం, కానీ ఎవరు దాన్ని ముందడుగు వేయడం లేదు. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారన్నా? ఉన్నారు. ఏం చదువుతున్నారు? మా పిల్లలు, అమ్మాయి డిగ్రీ చేస్తుంది, బాబు బీటెక్ చేస్తుంది. డబ్బులు ప్రైవేట్ ఎంత కడుతున్నారు? అందాగా లక్షలు కడుతున్నాం సార్. లక్షలు కడుతున్నాం. ఇప్పుడు మీరు సంపాదించేదంతా విద్యా వైద్యం సంపాదించి పోయి ఇంకా అప్పులు అవుతున్నాయి ఈ విద్యా వైద్యం పేరు, అంతే కదా. అందుకు మేము అదే పోరాటం చేస్తాను. మంచి, మీరు కూడా సపోర్ట్ చేయాలి, నలుగురికి చెప్పాలి మనకు కావాల్సింది విద్యా వైద్యము అని.